మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమాకు ఎంతో గర్వకారణం. సాధారణ కుర్రాడు నటనపై ఆసక్తితో సినీ రంగంలో అడుగుపెట్టి ఇప్పుడు మెగాస్టార్ అయ్యాడు. ఇండస్ట్రీలోకి రావాలనుకునే ఎంతో మందికి స్ఫూర్తిగా మారారాయన. అందరిలాగే చిరు కూడా కెరీర్ తొలినాళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అనేక కష్టాలు తట్టుకొని ఆత్మవిశ్వాసంతో ప్రయత్నాలు చేసి హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు. మెగా అభిమానులకే కాకుండా సినీ ప్రియులకు కూడా ఈరోజు పండుగ. 1978లో సినీ ప్రయాణం ప్రారంభించిన మెగాస్టార్ హీరోగా నటించిన తొలి చిత్రం పునాదిరాళ్లు. కానీ ఈ మూవీ కంటే ముందే ప్రాణం ఖరీదు సినిమా విడుదలైంది. ఆ తర్వాత చిరువుకి హీరోగా వరుస అవకాశాలు వచ్చాయి. చిరువు అసలు పేరు కొనిదెల శివశంకర్ వరప్రసాద్. ఆయన డైలాగ్స్, డాన్స్, మేనరిజం ఇప్పటికీ యూత్లో మంచి క్రేజ్ ఉంది. దశాబ్దాలుగా సినీ రంగంలో రారాజు మెగాస్టార్ చిరంజీవి. వరుస హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారాయన. కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న చిరు రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఆ తర్వాత ఖైదీ 150 మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు మెగాస్టార్. ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర సినిమాలో నటిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సిస్టర్ సెంటిమెంట్తో పాటు సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈరోజు చిరు బర్త్డే. ఈ సందర్భంగా మెగాస్టార్కు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దాదాపు 46 ఏళ్ల సినీ ప్రస్థానంలో చిరుకు మాత్రమే సాధ్యమైనన్ని రికార్డ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి పర్సనల్ వెబ్సైట్ కలిగిన తొలి భారతీయ నటుడు. ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటే www.kchiranjeevi.com చూడొచ్చు. అలాగే ప్రతిష్టాత్మక ఆస్కార్ వేడుక 1987లో అప్పుడు అతిథిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి సౌత్ ఇండియా నటుడు ఆయన. 1999-2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా సమాన్ అవార్డు అందుకున్నారు. 90లో అంతర్జాతీయంగా చిరువుకి మంచి ఫాలోయింగ్ ఉంది. అప్పట్లో ఆయన నటించిన స్వయం కృషి సినిమా రష్యన్లోకి డబ్ అయిన తొలి తెలుగు సినిమా. తెలుగు సినీ పరిశ్రమలో బ్రేక్ డాన్స్ పరిచయం చేసిన హీరో. పసివాడి ప్రాణం సినిమాతో బ్రేక్ డాన్స్ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారాయన. ఏకపాత్రాభినయం, ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చేసిన చిత్రాలు 100 రోజులు ఆడిన రికార్డ్ చిరువుకే సొంతం. బావగారు బాగున్నారా సినిమా కోసం ఏకంగా 240 అడుగుల ఎత్తు నుంచి బంగీ జంప్ చేశారాయన. ఇండియాలో ఇదే తొలి అని చెప్పుకోవాలి. 1980, 1983 ఈ ఏడాదుల్లో చిరు నటించిన 14 సినిమాలు విడుదలయ్యాయి. సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న తొలి భారతీయ నటుడు ఆయనే. 1992లోనే ఒక్క సినిమాకి 1 కోటి పారితోషికం తీసుకున్న హీరో. చిరు మాస్ అవతారంలో నటించిన ఘరానా మొగుడు సినిమా 10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాగా ఘనత సాధించింది. ఇందిరా సినిమా 30 కోట్లకు పైగా వసూలు రాబట్టి దేశంలోనే ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్కి గురయ్యేలా చేసింది. ఇవన్నీ కూడా ఆయన పేరిట అత్యద్భుతమైన రికార్డులుగా ఉన్నాయి. మరోసారి మనం కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888551111.